బాగున్నారా? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? క్రిస్మస్ సందేశాలు ఎన్నో వినుంటారు కదా. చాలా ఒక్కొక్కళ్ళ నోట కొత్త కొత్త మాటలు, క్రొత్త క్రొత్త మర్మాలు, కొన్ని వాక్యాలు ఎప్పటి నుంచో వింటుంటాం కానీ వాటిల్లో నుంచి కొన్ని అర్థాలు బయటికి తీస్తుంటే మేమన్నా అనుకున్నాం, పిల్లలతో మేము అనుకున్నాం, చదువుతుంటే వస్తూ ఉంది, ఇదొక నిధిలాగా కదా. ఓట, అదే వాక్యం అంటుంది, జీవపు ఊట ఆయన, జీవ జలపు నది ఆయన. అటువంటి వాక్యాలు ప్రతిరోజు వినడానికి దేవుడు మనకు అవకాశం అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు కూడా మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబోతున్నాం కదా. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాం. 4 రోజులైతే పాత సంవత్సరం, కానీ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనే ముందుగా మనము గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఎన్నెన్నో. వాటన్నిటిలో కొంతమంది తట్టుకోలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మధ్య చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎలాగంటే లెటర్ రాసి చనిపోతున్నాం. అమ్మ నేను ఇంకా ఇక సెలవు తీసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు నెమ్మది లేదు, నాకు ఫలాంది జరగలేదు, ఏదో ఒకటి జరగకపోతే నేను చనిపోతున్నానని ఒక లెటర్ రాసి వీడియోలు తీసుకొని మరి మనం ఫోన్లో చూస్తున్నాం కదా, న్యూస్లో. ఎందుకు అంటే సమాధానము లేదు, నెమ్మది లేదు, చిన్నదానికే ఓర్చుకోలేని పరిస్థితులు, ఓర్పు లేని పరిస్థితులు. దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే, మనం చెప్పాను కదా, మనలో వచ్చే ఉద్రేకాలు, భావోద్వేగాలు, ఇవన్నీ దేవుడు పెట్టినవి మనకి. మనం ఏదైనా చేయగలిగే కెపాసిటీ దేవుడు మనిషికి ఇచ్చాడు. అనుకుంటాం అది మనం చేయలేమనుకుంటాం, కానీ చేయగలిగే వాళ్ళు ఉంటారు. ఫోకస్ చేస్తే మనం దేన్నైనా సాధించగలం. అందుకే వాక్యములు ఏమని ఉంటుందంటే, హెబ్రీ పత్రికలో దూతల కంటే కొంచెం మిమ్మల్ని తక్కువగా చేశాను అంటాడు. అంటే దూతలతో సమానంగా వారికి లేదు ఆ భాగ్యం. వాళ్ళు దేవుడు ఏది చెప్తే అది చేయాల్సిందే. కానీ మనము ఏదైనా మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆకాశంలో ఎగరగలుగుతామా అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఎగరట్లేదా ఇప్పుడు కదా? ఫ్లైట్లో వెళ్ళట్లేదా? చాలా ఈజీగా. దేవుని యొక్క బిడ్డలు వాక్యాన్ని చదివి, పక్షులు ఎగురుతున్నాయి, మనం ఎందుకు ఎగరట్లేదు? ఒక వాక్యాన్ని చదివి ఆకాశ పక్షులకు వాటికి ఆహారము దేవుడు సిద్ధపరుచున్నాడు, మనుషులకు ఎందుకు సిద్ధపరచడని మత్తయి సువార్తలో ఉన్న వాక్యాన్ని చదివి, నిజమే అవి ఎగురుతున్నాయి, మనం ఎందుకు ఎగరకూడదు అన్న ఆలోచన వారికి వచ్చి విమానాన్ని కనిపెట్టారు. దేవుని యొక్క బిడ్డలు వాక్యాన్ని చదివి. అలాగా చాలామంది. దూరదర్శన్ అంటే ఏంటి? టీవీ. దూరదర్శన్ అంటే దూర దర్శనం, దూరంగా ఉండేదాన్ని చూడడం, దర్శించడం. అదే కదా దానికి అర్థం. ఎక్కడో జరిగేది మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో రాబోయే సంగతులు మీకు తెలియజేయబడతాయి, మీరు చూస్తారు, కన్నులారా చూస్తారనే మాట చదివి టీవీని కనిపెట్టారు దేవుని బిడ్డలు. వాక్యం చదవడం ద్వారా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే ప్రతిరోజు చదివి జుర్రుకోవాలంట వాక్యాన్ని. సో అలాగా దేవుని యొక్క జ్ఞానముతో మనిషి ఏదైనా చేయగలడు. చంద్రుడి మీదకి వెళ్ళగలడా? చంద్రుడు దేవుడు అని కొలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ చంద్రుడి మీదకి వెళ్ళి మట్టి, అక్కడ ఉన్న నీరు కొంచెం తీసుకొచ్చారు, మ్యూజియంలో ఉన్నాయి ఇప్పటికి కూడా. అలాగా చెయ్యలేము అనేది మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుణ్ణి కలిగి ఉంటే సమస్తము సాధ్యమే.
అలాగున అనుకోకుండా చాలా మంది నేనేం చేయలేను, నా వల్ల కాదు అని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ మనమైతే దేవుని కృపలో ఉన్నాం కదా, అందుకనే మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, కొంతమంది అంటారు, ఎందుకయ్యా ఈ బ్రతుకు, ఇట్లాంటి బ్రతుకిచ్చావు, ఎప్పుడు కష్టాలే. కష్టాలలో కూడా నువ్వు సజీవంగా ఉన్నావంటే దేవుణ్ణి స్తుతించాలి. ఇన్ని ఉన్నా కూడా ప్రభువా నన్ను సజీవురాలిగా ఉంచావు, ఇస్తావు, నాకు మంచి రోజులు ఇస్తావు, ముందు ఉందేమో అని అనుకోవాలి. కానీ చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. మనం ఎందుకు ఇలాగున్నాము అంటే కేవలము దేవుణ్ణి ఆశ్రయించడం వలన, దేవుని వాక్యాన్ని చదవడం వలన. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. భక్తుడు అంటాడు, నీ వాక్యము నాకు నా శ్రమలో నా బాధలలో నాకు నెమ్మది కలుగజేయుచున్నది, నా పాదాలకు వెలుగుగా ఉంది, నా త్రోవకు వెలుగుగా ఉంది, అందుకే చీకటి ఉన్నా కూడా నేను నడవగలుగుతున్నాను. అది మనకు శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. ఆయన రెక్కల క్రింద మనకేముందంట? ఆరోగ్యం ఉంది. రెక్కల క్రింద ఆరోగ్యం ఏంటండి? ఆశ్రయం ఉందంటే ఓకే కదా, నేడుందంటే ఓకే. రెక్కల క్రింద ఆరోగ్యం ఏంటండి తెలుసా? మన మన బాడీ, మన మన శరీరంలో వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, చెమట కానీ టాయిలెట్ కానీ కదా, ఇవన్నీ కొన్నిసార్లు మనకు ఉపయోగపడతాయి. నాకు ఒక సామెత తెలుసు, విరిగిన ఏళ్ళ మీద కూడా పోయేడు అంటారు కదా, అదొక సామెత. ఎందుకు ఎందుకు పోయాలి? అదొక మెడిసిన్ తెలుసా, అదొక మెడిసిన్. మన శరీరంలో ఉన్న పదార్థాల ద్వారా అది ఆరోగ్యాన్ని తెచ్చుకోగలదు. అటువంటి గొప్ప నియమాన్ని దేవుడు పెట్టాడండి. గాయమైతే కాసేపటి గడ్డగడుతుంది, రక్తం పోవాలి కదా, అది ఓపెన్ అయింది శరీరము, అందులో నుంచి రక్తం కారుతానే ఉండాలి. కానీ ఎందుకు గడ్డగడుతుంది అంటే అందులో ఉన్న ఒక పదార్థం దాన్ని గడ్డగట్టేలాగా, మాన్పేలాగా చేస్తుంది. అలాగా దేవుడు అటువంటి నియమాన్ని మన శరీరానికి ఇచ్చాడు. ఎన్నో ఎన్నో ఉన్నాయండి చెప్పుకోవాలంటే. ఎక్కడో సృష్టిని చూసి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నీ దేహంలోనే గొప్ప ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. భక్తుడు అంటాడు, అయా నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకొనున్నట్లు నా కన్నులు తెరువు. అది అడగాలి మనం. నాకు దేవుడు ఆ కష్టం పెట్టాడు, ఈ కష్టం పెట్టాడు, నాకు ఇంతే, నేను ఇంకా పోను, దేవుని సన్నిధికి వెళ్ళను, దేవుడు అంటే నాకు ఇంకొద్దు, ఇష్టం లేదు, ఇంకా నేను దేవుని నమ్ముకోను, నేను వెనక్కి వెళ్ళిపోతాను, ఇది కాదు. దేవుని వాక్యాన్ని తవ్వితే నీకు తెలుస్తాయి. ఆధ్యాత్మికమైన సంగతులు తెలుసుకొనున్నట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని ప్రతిదినం మనము అడగాలి. కష్టం వచ్చిందంటే ఆ కష్టం ఎలా జయించుకోవాలో నాకు తెలియజేయ్యా అని అడగాలి. మనకంట శోధనలు దేవుడు అనుమతిస్తాడు, కానీ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. యాకోబు పత్రికలో ఉంటుంది. శోధన దేవుడు కలుగజేయడు, అనుమతిస్తాడు. సాతానెళ్ళి దేవుణ్ణి అడిగితే దేవుడు చూసుకో అంటాడు, అనుమతిస్తాడు. దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగజేస్తాడు. అందు నిమిత్తమే మనము దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆయన రెక్కల నీడలోకి వెళ్తే మనకేమొస్తుందంట? ఆరోగ్యం వస్తుంది. ఆయన రెక్కల నీడలు మనకు భద్రతను, ఆశ్రయాన్ని కలిగిస్తాయి. ఇక్కడ చూడండి, చదవబడిన మాటల్లో మనం చూస్తే ప్రభువు సర్వకాలము విడనాడడు. అంటే విడనాడడు అంటే దానికి ముందేంటి? విడనాడతాడు కొంతకాలం అని. సర్వకాలము అంటే, సర్వకాలం అంటే కంప్లీట్గా. కాలాలెన్ని? మనం చెప్పుకుందాం. మూడు తెలుసు మనకి. ఏంటవి? ఎండాకాలం, వానాకాలం, చలికాలం. వీటి మధ్యలో కొన్ని ఉన్నాయి, వసంతకాలం, గ్రీష్మ, చాలా ఉన్నాయి కదా. అయితే వాటన్నిటి గురించి మనకు అవసరం లేదు. చూడండి, ఈ కాలాలన్నిటిలో కంప్లీట్గా ఈ 3 కాలాల్లో దేవుడు విడిచిపెడితే మనం బ్రతకగలమా?
కదా! ఈ 3 కాలాల్లో దేవుడు ఎన్నో కష్టాలు పెట్టాడనుకోండి, ఇంక మనిషి బ్రతుకు వ్యర్థమే. అందుకే దేవుడు అంటున్నాడు ఆయన సర్వకాలము విడనాడుడు. అంటే ఈ 3 కాలాల్లో కొంతకాలం విడిచిపెడతాడు. అది సర్వకాలము విడనాడడు, అయితే కొంతకాలం విడిచిపెడతాడు. చదువుదాం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 31 నుండి 33. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. బాధ పెడతాడు. పెట్టకుండా ఉంటే మనం మనుషులమే కాదు, మనం చేతికి చిక్కం. ఎవ్వరు చిక్కరు. అవకాశం ఇవ్వాలే కానీ ఇస్తే మన ప్రతాపం ఏంటో చూపిస్తాం. అందుకే దేవుడు సర్వకాలము విడనాడడు, కొంతకాలం విడిచిపెడతాడు. ఆయన బాధ పెడతాడు. పెట్టినా కూడా ఆయన ఏం చేస్తాడంట, తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. ఆయన కృప ఎలా ఉందంట, కొంచెం లేదండి. ఆయన కృప కొంచెంగా లేదు, సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధిలో కొంత జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ భక్తుడైన యిర్మియా విలాప ప్రవక్త పైన వచనాల్లో అంటాడు, నాకు బలము ఉడిగిపోయినని నేను అనుకున్నాను. చూడండి 3వ అధ్యాయము 18వ వచనంలో, ఆ 17 కూడా చదవచ్చు. నెమ్మదికిని నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నాను, నాకు బలము ఉడిగెను అని అనుకుంటుని, యెహోవాయందు నాకు ఇక ఆశలు లేవని అనుకుంటుని. ఆయన అంత మాట అన్నాడంటే ఎంత కష్టం వచ్చిందో కదా, ఎంత కష్టం వచ్చిందో. ఈయన ఏమన్నా తప్పు చేసి కష్టపడట్లేదండి, పాపము చేసి దేవునికి అవిధేయుడిగా జీవించి కష్టపడట్లేదు. దావీదు అంటాడు, అయ్యా నా పాపము నన్ను పట్టుకుంది, దాని వలన నేను ఎంతో నా కన్నీళ్లు పరుపు తేలేంతగా ఏడుస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు. కానీ విలాప ప్రవక్త, ఆ ప్రవక్త ఏం చేయలేదండి, బాల్యంలోనే ఏర్పాటు చేసుకున్నాను అంటే, అయ్యా నేను బాలుణ్ణి కదా అంటాడు. ఇదిగో నేను విరగగొట్టుటకు, పడగొట్టుటకు, మళ్ళా లేపి నిలబెట్టడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఒప్పుకుంటాడండి. ఆయన అంగీకరించినందుకు ఈయనకు వచ్చిన కష్టంలో ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా, మేలు ఎట్టిదో నేను ఎరగనయ్యా, నాకు తెలియదు, నాకు బలము ఉడిగిపోయేను. నేను కూడా చాలాసార్లు నాకు బాగా కష్టం, ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ టైంలోనే అందరూ విసిగిస్తారు, నువ్వు పాటలు పాడట్లేదు, కావాలని రావట్లేదు, ఏదేదో అంటుంటారు. నువ్వు బాగా పాడతావు కదా, ఏం తప్పించుకుంటున్నావు. నా బాధ ఎవ్వరికి తెలియదండి, అది దేవునికి మాత్రమే తెలుసు. ఒక మనిషికి ఒక కష్టం వస్తే అది అనుభవించే వాళ్ళకే తెలుసు. అదిగాక మనుషుల యొక్క నిందలు, మనుషుల యొక్క నిట్టూర్పు మాటలు, తూటిపోటు మాటలు. అప్పుడు అనిపించిద్ది, నేను అనుకుంటా, ప్రభువా నాకు నా వయసు చిన్నదే, ఈ వయసులోనే ఎంతటి అనారోగ్యం వస్తే నేను ఎప్పుడు నిన్ను స్తుతించాలయ్యా, నా బలం ఉడిగిపోతే నేను ఎప్పుడు నీకు వాడబడాలి, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను బాగు చేయయ్యా. నాకు వచ్చింది భయంకరమైన రోగం కూడా కాదు, ఎందుకో అర్థం కావట్లేదు. నా వలన పిల్లలు కూడా ఇదైపోతారు, వాళ్ళకి నేనే నేర్పియాలి. మా అమ్మ నీరసం అయిపోయిందిలే, మా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటారు. పిల్లలు పాడైపోయే అవకాశం ఉంటుంది. అడుగుతా నేను, ప్రభువా నాకు ఈ బలం ఉన్నప్పుడు, యవ్వన బలం ఉన్నప్పుడే నీ సేవలో నన్ను వాడుకో ప్రభువా, నీ కృప నాకు చాలన్నావు కదా పౌలుతో, అలాగే నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతాను. నా బలహీనతలో నన్ను దేవుడు జ్ఞాపకం, అసలు ఈ టైంలో ఎంతగా నేను పాడే ఇది ఉండదు నాకు. ఒక 3-4 సంవత్సరాల నుండి నేను బాధపడుతున్నాను. దేవుడు ఈరోజు ఈ కాలంలో కొంచెం కష్టంగా ఉండేది, అయినా కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనేక చోట్ల. దేవుడు రచన ఎంతో వెళ్తున్నా వేరే ఊర్లు,
అక్కడికి వెళ్ళి పాటలు పాడడం, విరివిగా పాటలు పాడే అవకాశం ఇచ్చాడు. ఆరోగ్యం కూడా. ఒక్కోసారి పాడలేనప్పుడు ఏంది ప్రభా ఏం అర్థం కావట్లేదు అని బాధపడేది. అలాగే భక్తుడు నాకు బలము ఉడిగెనని నేను అనుకొంటిని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవని నేను అనుకున్నాను. ఇంక దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోడు, నేను ఇంతే, ఇంక నాకు ఆశ పడటం అనవసరం అని అనుకుంటుంటే, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకింకను జ్ఞాపకమున్నది కదా. దీని జ్ఞాపకము చేసుకొనగా వీటన్నిటిని తలపోసుకుంటా ఉంటే నాకు ఆశ పుట్టింది. నాకు ఆశ పుట్టింది. ఏంటి ఆశ అంటే, దేవుడు కృపగలవాడు కదా, ఆయన కృప సమృద్ధిగా ఉంది కదా. నా బాధ ఆయనకి ఏమన్నా ఎక్కువ? ఆయన కృప కంటే ఎక్కువగా ఉందా నా బాధ? ఎంతటి బాధనైనా తీర్చగలిగే దేవుడు కదా ఆయన. ఆయన కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కృపా సమృద్ధి గలవాడు, శాంతమూర్తి, ఎన్నో సుగుణాలున్న నా దేవుడున్నాడు అని నాకు ఒక ఆశ పుట్టింది అని అంటున్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాలేము. ఇవన్నీ బాధలు నాకు అన్ని చుట్టుముట్టినా కూడా ఇదిగో నేను బ్రతికే ఉన్నానుగా. ఈ క్షణం నేను బాధలో ఉండొచ్చు, ఈ క్షణం నేను కష్టాల్లో ఉండొచ్చు, ఈ క్షణం బాధలన్నీ నన్ను ఆవరించి ఉండొచ్చు, కానీ నాకు అవకాశం ఉంది ఏంటంటే నేను బ్రతికున్నాను కదా. ఈరోజు చీకటి దినమేమో, రేపు పగలు రాదా? వాక్యం అంటుందండి, చీకటి వెళ్ళిపోయాక సూర్యుడు రాకుండా ఉంటాడా? అరుణోదయం రాకుండా ఉంటుందా? దావీదంటాడు, నాకు రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమున సంతోషము కలుగును, ఎందుకంటే నేను వెలుగును చూస్తాను కాబట్టి. ఆ వెలుగు మన నీతి సూర్యుడైన యేసయ్య. చీకటి ఎంతకాలం ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? ఎన్ని గంటలు ఉంటుంది? మహా అయితే వల్ల వెలుగు రాదా? వస్తుంది. సూర్యుడు ఉదయించకుండా ఉంటాడా? ఉదయిస్తాడు, తప్పక ఉదయించున్నట్లు. ఆకాశం నుండి వర్షం ఎలాగొస్తుందో అలాగ ఆయన మన దగ్గరకు వస్తాడు. సూర్యుడు ఎలాగ ప్రతిదినము తన పని తాను చేసుకుంటూ వెళ్తాడో, దేవుడు కూడా అలాగే చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి నడిపిస్తాడు. నాకు ఆశ కలిగిందయ్యా నీ మీద, ఎందుకంటే నువ్వు కృప కలిగిన దేవుడవు. అనుదినము ఆయనకు వాత్సల్యత మన మీద పుడతా ఉందంట. అయ్యో ఇబ్బంది పెడుతున్నానే అనుకుంటున్నాడంట కొంచెం ఆశగా. మన కరోనా టైంలో అందరికీ స్మెల్ లేదు, వాసన లేదు, రుచి లేదు. అలాంటప్పుడు ఆ రుచి విలువ, ఆ వాసన విలువ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఉంటారు. ఎవరిస్తారండి వాసన, రుచి, చూపు, వినికిడి, ఇవన్నీ దేవుడిచ్చిన గిఫ్టులండి మనకి. అవి పోతే ఎవ్వరు. ఒక ఆమె అంట, నాకు ఒక్క కన్నుతో చూడాలని ఉందని ఒక్క కన్ను తీసేపించుకుందంట. పిచ్చోళ్ళు ఉన్నారండి, కావాలంటే ఫోన్లో యూట్యూబ్లో చూడండి తెలుస్తుంది. పిచ్చి జనాలు ఉన్నారు. ఒక కాలు వద్దు నాకు, ఒక్క కాలుతో స్టైల్గా నడవాలి. అందుకే కదా అందరూ హెయిర్ కటింగ్ ఎలా చేయించుకుంటున్నారు, చుట్టూ తీసేపించి. అంటే అదొక స్టైల్. మీరు అడగండి యవనస్తుల్ని, ఏం చెప్తారు ఆన్సర్? ఉన్నదాన్ని తీసేసుకుంటే స్టైల్ అంట. దేవుడిచ్చిన గిఫ్ట్. ఒకవేళ జుట్టు పెరిగిద్దేమో కానీ నీకు కన్ను వస్తుందా? ఎవరు ఇవ్వలేరు. అటువంటి గిఫ్టులు దేవుడు మనకిచ్చాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా. మరి అటువంటి దేవుణ్ణి చిన్న కష్టం వస్తే ఎందుకు మనం దూషిస్తున్నాం? ఎందుకు ప్రభువా, ఏంటి ప్రభువా అనాలి మనం. కృపగలవాడు కదయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. అనుదినము నీ కృప మా ఎడల, నీ వాత్సల్యత మా ఎడల పుట్టుచున్నదిగా, కనుకనే మేము నిర్మూలము కాకున్న వారము. నిర్మూలం కాలేదు, సజీవులుగా ఉన్నామంటే నీ కృప మమ్మల్ని ఆవరించింది.
యెషయా గ్రంథంలో అంటాడు, కీర్తనలో అంటాడు, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మట్టి మట్టి అంటే ఎందుకు పనికిరాదని. అటువంటి వాళ్ళు వీళ్ళని కష్టపెట్టడం అని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడండి. కష్టాలు ఇంతకుముందు గతించినవన్నీ మంచు వలె దేవుడు వాటి తీసేస్తాడు, వాటిని కరిగిచ్చేస్తాడు. మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడిచ్చే వాగ్దానం ఇది, జ్ఞాపకం ఉంచుకోండి. కానీ ఆయనను విడిచిపెట్టకూడదు. చూడండి, ఆయన తన్ను తాను సముదాయించుకొని తన్ను తాను సమర్థించుకుంటూ ఎట్లా మాట్లాడుతున్నాడంటే, నిజంగా దేవునితో ఉన్న ఆ సత్సంబంధం మనల్ని అలాగా మాట్లాడిస్తుంది. అలాంటి సంబంధం లేని వాళ్ళు ఈ లోకంలో బ్రతకలేరు. నేను చాలాసార్లు చేశాను ప్రార్థన, నన్ను ఎందుకు పుట్టించాయా, నేను బ్రతకలేను, మాటలాడలేను, జ్ఞానం లేదు. ఎన్నో మారులు నేనున్నానని ఆయన నన్ను తట్టి నన్ను బలపరిచాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశ్రయిస్తే ఆయన నేనున్నానంటాడు. ఈ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాను, నా రక్షణ నీకు చూపిస్తానని ఆయన 91వ కీర్తనలో వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు అంటే, మహోన్నతుడైన దేవుని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావు. చూడండి, మనం చదివిన వాక్యంలో ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు. ఇంతవరకు ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు నువ్వు పడ్డావేమో కానీ వాటన్నిటినీ దేవుడు అనుమతించినా కూడా తన కృప చేత నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని వాగ్దానం చేస్తున్నాడండి. నూతన సంవత్సరంలో నూతన కార్యాలతో నిన్ను నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవుడు. పొందుకున్నారా మీరు వాగ్దానాలు? పోయిన సంవత్సరం తీసుకున్న వాగ్దానాలు గుర్తున్నాయా? ఎందుకు తీసుకుంటాం? ఆ కాసేపట్లో దేవుడు నాతో ఏం మాట్లాడతాడని తీసుకుంటాం. తర్వాత దానికోసం ఎదురు చూస్తున్నామా? ఇది నెరవేరిద్దా నెరవేరదా అని నువ్వు చూడొద్దా? చూడాలి. దేవునితో పోరాడాలి. యాకోబు అట్లా కదండి, పోరాడి చూడండి 12 మంది గోత్రాలుగా ఏర్పడి అంత విస్తరించి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అప్పుడే కదా ఆయనకి పేరు వచ్చింది, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెట్టను. ఆయనకేం తక్కువ ఉందండి? తన భార్య అయిన రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేసి సంపాదించుకున్నాడు. తన మామతో అంటాడు, నాకు విస్తారమైన ఆస్తి ఉంది, నీ కింద పని చేసే అవకాశం నాకు అంత అవసరం లేదంటాడు. చాలా సంపాదించుకున్నాడు. గుడ్లు, పశువులు, భార్యలు, పిల్లలు సమస్తం ఉన్నాయి. కానీ దేవునితో ఏమన్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే, ఇవన్నీ నా కష్టం చేత వచ్చిన కొన్ని ఒకసారి వెళ్ళిపోతాయ్యా, కానీ నిత్య ఆశీర్వాదం నువ్వు ఇస్తేనే నేను బ్రతకగలను. ఇవన్నీ లోకంలో బ్రతకడానికే పొందుకున్నాడండి. అడిగి పోరాడి దేవదూత కాలుతో కొట్టిందంట, తొడగూడు అయినా కూడా వదలలేదంట. అట్లా పోరాడి వాగ్దానాలు జరిగాయా లేదా అని గ్రహించుకోవాలి, ఎదురు చూడాలి. జరగకపోతే అడగాలి, ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం సంగతి ఏంటయ్యా, నెరవేర్చని అడగాలి. అడిగారా ఎప్పుడైనా? ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి మన జీవితాల్లో. వాగ్దానాలు తీసుకుంటున్నాం కానీ వాటిని పక్కన పడేస్తున్నాం. ఎదురు చూస్తున్నామా? జరిగింది నాకనే ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? మా పిల్లల్ని నేను ఎప్పుడు అడుగుతూ ఉంటా, గుర్తు చేస్తా. ఆ రోజు సంతోషంగా నాకు ఇది వచ్చింది అది వచ్చిందని రాపించుకొని, అది కాదురా గుర్తుందా అంట. గుర్తు చెయ్యాలి, గుర్తు పెట్టుకోవాలి. జరగకపోతే దేవుణ్ణి అడగాలి, పొందుకోవాలి. చూడండి, ఆయన బాధ పెట్టినా కూడా తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. హృదయపూర్వకంగా కలుగజేయడంటే బాధలు కలుగజేస్తాడు,
కానీ హృదయపూర్వకంగా కలుగజేయడు. అర్థమైందా? బాధలు చేయడా దేవుడు? చేస్తాడు. మరి ఎందుకు నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా అంటాం కదా మనం. ఎందుకు మంచి దేవుడు అనాలి? బాధలు పెడుతుంటే, కష్టాలు పెడుతుంటే, నిందలు అవమానాలు వస్తుంటే సైలెంట్గా అయిపోతాడు దేవుడు. కానీ ఆయన అంటున్నాడు, బాధనైనను విచారమునైనను ఆయన హృదయపూర్వకంగా కలుగజేస్తాడు. కానీ హృదయపూర్వకంగా ఎందుకు అంటే నువ్వు సరి చేయబడాలి. ఆ శ్రమలో నువ్వు నేర్చుకోవాలి. ఆ శ్రమలో దేవుడు ఉన్నాడు అని నువ్వు గుర్తెరగాలి. ఇప్పుడు కాలములు దగ్గరకు వద్దాం. కాలములు కదా, వేసవి కాలము, వర్షాకాలము, తర్వాత శీతాకాలం. వీటన్నిటిని దేవుడు ఎందుకు పెట్టాడు? మనకు అవసరం అండి అవి. కానీ మనం అనుకుంటాం ఎండాకాలం రాగానే అబ్బాయి ఏంది ఎండలు, కొంచెం వర్షం పడితే బాగుండి చల్లగా అయిపోతుంది. ఆ కష్టంలో నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నీ చెమట కారుతున్నప్పుడు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. బాగా వర్షాలు పడి వరదలు వస్తూ ఉంటే ఎందుకు ఈ వర్షాలు, కొంచెం బడి భూమిని దడిపి వెళ్ళొచ్చు కదా, పంటలు బండి అంత ఇస్తే బాగుండు అనుకుంటాం. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా ఈ వరదలు వస్తున్నాయ్యా, ఎందరో నశించిపోతున్నారు, కాపాడయ్యా. మరి ఆయన జ్ఞాపకం చేసుకోవద్దా? నీకు అంత సుఖంగా పెడితే ఇంకా దేవుడు నీకు ఏం అవసరం అవుతాడు? అవసరమే అవ్వడు. అందుకనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన కాలములను, ఋతువులను మనకు అనుగ్రహించాడు. ఆదికాండంలో మనం చూస్తే 8వ అధ్యాయం 22వ వచనంలో, ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం చూడండి. చూడండి, ఇక్కడ నోవాహు జలప్రలయంలో మనుషులందరూ కొట్టుకొని పోయినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? ఎవరిని? జలప్రలయం వచ్చినప్పుడు మనుషులందరూ ఆ ప్రళయంలో మునిగిపోయారు కదా. సమస్త జంతువులు, పక్షులు అన్నిటిని, భూమిని దేవుడంతా ఇట్లా తుడిచాడు. కానీ ఒక్కరు మాత్రం, ఒక్క ఫ్యామిలీ, నోవాహు కుటుంబం. దేవుడు ఆ తుడిచిపెట్టిన వాళ్ళని వదిలేసి నోవాహును ఒక్కడనే జ్ఞాపకం చేసుకుంటే దేవుడు పక్షపాత అవుతాడు. అవును కదా. వాళ్ళందరూ కూడా దేవుని చేత నిర్మించబడిన వారే. నోవాహు దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఉన్నాడని ఆయన్ని తప్పించాడు. దేవుని యొక్క కోపము వారిపైన ఉంది. అయితే దేవుడు ఇక్కడ ఒక మాట అంటాడండి, చూడండి 21వ వచనంలో. అప్పుడు యెహోవా, పేజీ నంబర్ 6, ఆదికాండము 8వ అధ్యాయము 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను నేను సంహరించను. ఆయన తుడిచిపెట్టినందుకు బాధపడుతున్నాడండి. అయ్యో, నేను అనవసరంగా వీళ్ళని ఇలా సమూల నాశనం చేశాను. నేను చేసిన సృష్టి అంతా ఎలాగైపోయింది, నా కోపం వలన నేను ఇంక ఈ పని చెయ్యను. ఎందుకు చెయ్యడు అంటే, ఎందుకనగా నరుల హృదయాలోచనలు బాల్యము నుండే చెడ్డవి. బాల్యము నుండే అంటే అర్థం ఏంటంటే, ఆది దంపతులైన ఆదాము హవ్వల దగ్గర నుండే వచ్చింది. వారి ఆలోచన చెడ్డదని దేవుడికి తెలుసు. నేను అక్కడే తుడిచిపెట్టలేదు వాళ్ళని. ఆ ఇద్దరితోనే అయిపోయేది కదా, అంత బాధ ఉండేది కాదు కదా. కానీ వారి హృదయాలోచనలు ఆ రోజు చెడ్డగా ఉన్నప్పుడు వాళ్ళని శిక్షించాను, కానీ బ్రతుకు తెరువునిచ్చాను. కానీ ఈ రోజున
సమస్త మానవాళిని నేను తుడిచిపెట్టాను. అయ్యో నేను చాలా నా కోపాన్ని వాళ్ళ మీద చూపించాను. ఇకెన్నటికి అలాగున చూపించను. కానీ ఏమంటాడు ఆయన చూడండి 22వ వచనంలో, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలును ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడు. ఏంటంటే వెదకాలము అంటే పెద్దోళ్ళు ఉన్నారు చెప్పండి. వెదకాలము, దాని తర్వాత కోతకాలము. ఇప్పుడు మీకు అర్థమైంది. కోత ఎప్పుడు కోస్తారు? పంట పండినప్పుడు. పంట పండాలంటే ముందు వెదజల్లాలి కదా, అది వెదకాలం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు కదా. వెదకాలం అంటే నువ్వు నాటే కాలం. తర్వాత కోతకాలం, నువ్వు పంట వేస్తావు, దాన్ని కోస్తావు. ఈ వేసిన తరువాత ఏమొస్తుంది తెలుసా? సాఫీగా పంట రాదు. అందులో ఏమున్నాయి ఇంకా పక్కకు వస్తే? వేసవి శీతాకాలము అంటే వర్షాలు వస్తాయి, మంచు పడుతుంది, ఎండాకాలం వస్తుంది. ఇవన్నిటినీ తట్టుకొని ఎదిగిన తర్వాత వచ్చే ఆ ఫలాన్ని నువ్వు తింటావు. ఒకేసారి అది పండి నువ్వు అనుభవిస్తుంటే దేవుడు నీకు జ్ఞాపకం రాడు. కాబట్టి దేవుడు కొంచెం కష్టం, కొంచెం దుఃఖం దేవుడు మన జీవితాల్లోకి అనుమతించాడు. ప్రసంగి అంటాడు, సుఖ దుఃఖములను నువ్వు జతపరిచి ఉన్నావు. ఒక బండికి 2 చక్రాలు ఉంటే అది ఎలాగూ సాగదో అలాగే మన బ్రతుకుకు 2 చక్రాలు ఉన్నాయండి. ఏంటవి? ఒకటి కష్టము, ఒకటి సుఖము. నువ్వు సుఖపడుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, స్తుతించకపోతే కష్టాన్ని అనుమతిస్తాడు. కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటే మరలా నిన్ను సుఖపెడతాడు. అది శీతోష్ణములు, శీతాకాలము, వేసవి కాలము, వెదకాలము, కోతకాలములు, తరువాత రాత్రింబగలు నీకుండక మానవు. రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత నువ్వు ఎంతసేపు నిద్రపోతావు? నీకు ఇచ్చిన సమయంలోనే. ఎక్కువ నిద్రపోవాలన్నా నువ్వు నిద్రపోవు. నేను వెలుగు వచ్చిందంటే ఎప్పుడు తెల్లారుద్దా, ఏంది ఇంకా తెల్లారలేదు, నేను వెలుగు చూడాలి, పనులు చేసుకోవాలి కదా. అదే చీకటి ఉంచాడనుకో దేవుడు, పడుకొని ఉంటాం. మనకి ఇష్టమేనా? ఎంతసేపు పడుకుంటాం? నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనులు చేసుకొని అలసట తీర్చుకోవాలనుకుంటావు. అదే రాత్రి రాకపోతే ఏమంటావు? ఎప్పుడు చీకటపడిద్దా, ఎప్పుడు టైం అవుతుందా, మా యజమానుడు నన్ను వదిలిపెడితే బాగుండు, ఇంటికి వెళ్ళి త్వరగా వెళ్ళి పని చేసుకొని తిని పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఈ కాలాలను దేవుడు పెట్టాడండి. వీటిల్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు పెట్టాడో తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా అంటాడండి, నేను సముద్రము దాటకుండునట్లు దానికి ఇసుకను సరిహద్దుగా పెట్టిన వాడను నేను కాదా? నన్ను మీరు జ్ఞాపకం చేసుకోరా? అవును కదండి. సముద్రం ఎప్పుడైనా పొంగి మన దగ్గరకు వచ్చిందా? మన పక్కనే ఉంది. ఎన్నో సునామీలు చూసాం కదా, ఎన్నో వరదలు చూసాం. దాన్ని ఎంత ఘోషించిన సముద్రం అంట ఘోష. అది ఎగిరెగిరి పడతా ఉంటాయి అలలు. కానీ ఏ రోజైనా దాటి వచ్చిందా అండి? దాటి రాకుండా ఏం పెట్టాడు ఆయన? ఇసుకను సరిహద్దుగా పెట్టాడండి. నీ హద్దు ఇదే, దాటొద్దు. నువ్వు దేవుని మాట వినకపోతే హద్దు దాటి వస్తుందండి. కాలములు, సమయములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు మాట వింటే అవి ఆయన స్వాధీనంలో ఉంటాయి. వినకపోతే వాటికి అనుమతిస్తాడు. నీకొచ్చే కష్టం అవే కాదు, నీకొచ్చే కష్టాలు, బాధలు ఇవన్నీ దేవుడు అనుమతి ద్వారానే వస్తాయి. కానీ ఆయన అంటున్నాడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడంటండి. నరులకు విచారమునైనను, దుఃఖమునైనను, కష్టమునైనను హృదయపూర్వకంగా కలుగజేయడంట ఆయన. ఆయనకి ఇష్టం లేదు మనకి బాధ పెట్టాలని, కానీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే
మనం ఆయన జ్ఞాపకం చేసుకోవట్లా, వినట్లా. ఆయన మాట తప్పిపోతున్నాం. ఏదైతే చెయ్యకూడదు అంటున్నామో దాని జోలికి వెళ్తున్నాం. కరెంటు పట్టుకోవద్దు అంటే కరెంటు పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. కూడదు అని చెప్పేదాన్ని మనం చేస్తే కష్టమే కదా. మరి దేవుడు దాన్ని అనుమతించడా? ఆయనకి అధికారం లేదా? ఉందండి. అయినా కూడా ఆయన జాలి పడతారు. ఈ రోజున మనం ఎన్నో కష్టాల్లో నుండి, ఎన్నో బాధల్లో నుండి, నిందలు, అవమానాలు, ఎన్నో పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించాడంటే ఆయన కృప మనల్ని ఆవరించింది కాబట్టి, ఆయన కృపా సమృద్ధిని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. ఇంకొక సంవత్సరం చూసే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన సంవత్సరములు జరుగుచుండగా ఆయన నూతన పరచుచున్నాడంట. ఎన్నో సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మనకి నూతనంగా ఇస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరము అనే దయా కిరీటమును ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆయన దయ వలనే మనము బ్రతుకుచున్నాం. కాబట్టి కృతజ్ఞతలు కలిగి ఆ సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి. ప్రభువా, నా జీవితంలో ఎన్నో మేలు చేశావు, ఎన్నో ఉపకారాలు చేశావు. నాకు వచ్చిన బాధ అంతింత కాదు, అందులో నుంచి తప్పించగలిగిన వారు ఎవ్వరు లేరు. నువ్వు తప్పించావయ్యా, ఈ సంవత్సరంలో నన్ను ప్రవేశింపజేస్తున్నావు, నీకు వందనాలయ్యా అని కృతజ్ఞత పూర్వకంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోకపోతే రాత్రింబగళ్ళు దేవుడు అనుమతిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోవాలి. శీతోష్ణములను దేవుడు అనుమతిస్తాడు. వ్యధకాలము, కోతకాలములను అనుమతిస్తాడు. మొన్న పంట కోసుకొని పెట్టుకున్నారు, వర్షాలు వచ్చి ఎంత పంట నష్టం జరిగింది. ఎవరైనా ఆపగలిగారా? ఏ అధికారి అయినా, ఏ బలాఢ్యుడైనా, కుబేరుడైనా ఎవరేం చేయలేరండి దేవుడు అనుమతిస్తే. కాబట్టి సర్వాధికారి, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడైన దేవునిని ఆశ్రయిస్తే నువ్వు సమస్తము నువ్వు జరిపించుకోగలవు. ఈ మాటలు మన హృదయాల్లో నాటుకొని జ్ఞాపకం ఉంచుకొని నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కొందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకనాథుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా, ఇదిగో నీ కృప మమ్మల్ని ఆవరించి ఉన్నది కాబట్టి మేము నిలిచి ఉన్నామయ్యా. మాకొచ్చిన బాధలు, అనారోగ్యాలు, ప్రతికూల పరిస్థితులు ఎన్నెన్నో వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించి సజీవుల లెక్కలో ఉంచావయ్యా. నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి. అవునయ్యా, ఎందరో సమాధిలోనికి దిగిపోయారు, మంటిలో కలిసిపోయారు ప్రభా. మేమైతే సజీవులుగా ఉన్నామయ్యా. భక్తుడు అంటున్నాడు, సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతించేది. మృతులు నిన్ను స్తుతించలేరు కదయ్యా. మన్ను నిన్ను స్తుతించలేదు కదయ్యా. సమాధిలోనికి దిగువారు నిన్ను స్తుతించలేరు కదా ప్రభా. సజీవులే కదా అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడయ్యా. ఆ ప్రార్థన విని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని నన్ను వాగ్దానం చేశావు ప్రభా. హిజ్కియాను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయుష్ను అనుగ్రహించావు ప్రభా. అలాగున మమ్మల్ని కూడా నాయన నువ్వు జ్ఞాపకం చేసుకొని మా దినములను లెక్కించుకునే భాగ్యాన్ని ఇచ్చావు. మా దినములను గడుపుకునే కృపను అనుగ్రహించావు ప్రభా. ప్రభు, ఆ తరతరములకు నీవే ప్రభుడవు, నీవే దేవుడవయ్యా. నువ్వు సర్వాధికారి అయిన దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి మేము జీవించుచున్నాము, చలించుచున్నాము, బ్రతుకుచున్నాము. మాకు బ్రతుకునిచ్చిన దేవుడవయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశింపబోచుండగా అయ్యా, నూతన సంవత్సరమును కృతజ్ఞతాపూర్వకంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి అయ్యా. నేను ఆ సంవత్సరంలో నూతన వాగ్దానాలతో మేము నింపబడి ఈ వాగ్దానాల కొరకు మేము ఎదురు చూసేవారిగా, నిన్ను స్తుతించేవారిగా ఉండటకు సహాయం చేయండి. మా కష్టకాలంలో నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా సంతోష సమయాలలో నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అయ్యా. ఎందరైతే ఇంకా తీరని బాధలతో ఉన్నారో
వారిని నూతన వాగ్దానములతో నింపి బలపరచి ఆదరించండి అయ్యా, ధైర్యపరచండి. నీ వాక్యము మా బాధలలో నెమ్మది కలుగజేసేది, నీ వాక్యము మా త్రోవలలో వెలుగును చూపేది ప్రభువా. మా నోటికి రుచి కలిగినది, మాకు బలాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది, ఆరోగ్యమునిచ్చేది ప్రభువా. అట్టి వాక్కుల చేత ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఇంతవరకు శ్రద్ధగా దేవుని మాటలు విన్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తాను. ఈరోజు సంఘమును ప్రేమించి కృతజ్ఞతగా టీ స్పాన్సర్ చేసిన వారు తేళ్ల ప్రిస్కిల్లా థామస్ గారి యొక్క కుటుంబం. ప్రతి సోమవారం వాళ్ళు టీ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. వారి యొక్క సమస్త అక్కరలను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. సమయంలో టీ డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా మన మధ్యలో ఉన్న లింగమమ్మ గారు ప్రత్యేక పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తారు.